నాలుగు వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి. అమృతం తాగితే ఏమవుతారు? వారి ఉన్నటువంటి కల్మషాలన్నీ పోయి వాళ్ళు త్రిదశలు అవుతారు. అంటే ఎప్పుడూ 30 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు అవుతారు. గీతామృతం కూడా ఎంత గొప్పది అన్నదాని గురించి చెప్తూ గీతా వైభవాన్ని ప్రస్తుతిస్తూ ఒక మాట అంటారు. కృష్ణ వృక్ష సముద్భూత గీతామృత హరీతకి మానుషై కోమ్న ఖాద్యేత కలౌమల విరేచనే. ఇది కరక్కాయ ఎటువంటిదో అటువంటిది భగవద్గీత. కరక్కాయ కూడా చెట్టుకు వస్తుంది. అట్లాగే కృష్ణ అనబడే చెట్టుకి వచ్చినటువంటి ఫలం భగవద్గీత. కరక్కాయ తింటే ఏమవుతుంది? శరీరంలో ఉండిపోయినటువంటి మలమంతా ప్రేగుల్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. భగవద్గీత చదువుకుంటే ఏమవుతుంది? కలికి సంబంధించిన మలం, అజ్ఞానం అంతా కూడా బయటికి పోయి పరిశుద్ధుడవుతాడు. అంత గొప్పదైన భగవద్గీతని ప్రపంచంలో ఎందరో చదువుకుని అనుష్ఠించి ఉన్నత గతులు పొందారు. అంత గొప్పదైన భగవద్గీతని, ఆ అమృతాన్ని పంచినటువంటి భూమి ఇది. మాది అని దాచుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా గీతామృతాన్ని వెదజల్లినటువంటి భూమి ఈ భూమి. అందరికీ పంచిపెట్టింది. కాబట్టి త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఇంకా బాగా ఊంచుకొని అభివృద్ధి పదంలో ప్రయాణం చేయడం గట్టిగా మొదలుపెట్టినటువంటి రోజులు. ఆ రోజుల్లోనే చైనా భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అప్పటి చైనా అధ్యక్షుడు చెవెన్లాయ్తో కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు భారతదేశం నెహ్రూ గారు ప్రతిపాదించినటువంటి 5 ప్రధానమైనటువంటి సిద్ధాంతాలను కలిపి పంచశీల అని పిలుస్తారు. అందులో మొదటిది ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారముల పట్ల 2 దేశములు పరస్పరం గౌరవించుకోవాలి తప్ప ఎవరి ప్రాదేశిక సమగ్రతని మనం పాడు చేయకూడదు, ఎవరి సార్వభౌమాధికారాన్ని మనం పాడు చేయకూడదు. దురాక్రమణలు చేయకుండా ఉండడం, ఏ దేశం మీద దురాక్రమణ చేయకూడదు. 3 అంతర్గత విషయాలలో ఏ దేశం కూడా వేరొక దేశం విషయంలో జోక్యం చేసుకోకూడదు. 4 సమానత్వమును పాటించడం ద్వారా పరస్పర ప్రయోజన సిద్ధి కల్పించుకోవాలి. 5 శాంతియుతంగా సహజీవనం చేయాలి దేశాలు. ఈ 5 సిద్ధాంతాలతో కూడిన పంచశీల తరువాత ఐక్యరాజ్య సమితిలో కూడా ఆమోదింపబడి ప్రపంచ దేశాలన్నింటికీ కూడా శాంతికి కారణమైంది.